హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేసాలని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో పెడితే వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో ఇక్కడ ఈ వ్లాగ్ వచ్చేసి కనుమ రోజు తీసిండే వ్లాగ్ అండి. ఇంకా ఈ ముగ్గు వచ్చేసి నేనే వేశానమాట. అందుకే అంత ప్రత్యేకంగా ఆ ముగ్గునే చూపించానండి. ఇంకా నాకు ఏదో కొన్ని ముగ్గులే వచ్చనమాట. ఆ ముగ్గులో ఈ ముగ్గు ఒకటి. సో ఇంకా అట్లా మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లా ముగ్గు వేసేసి దానికి కలర్స్ అది వేసేసి ఇంకా టిఫిన్ అది తినేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. అమ్మ వాళ్ళ ఊర్లో కనుమ పండుగ చాలా బాగా చేస్తారనమాట. సో ఇంకా అందుకే ఇక్కడికే వస్తారండి ఎవ్రీ ఇయర్ కనుమ పండుగకి. మా అమ్మ వచ్చేసి ఇక్కడ మేము వస్తున్నామని చెప్పనేసి అలసంద వడలు ఇంకా అట్లనే నాటుకోడి పులుసు చేసిందనమాట. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి. ఇంకా మాకు కనుమ పండుగకి ఏంటంటే ఇట్లా నాటుకోడి ఇంకా అట్లనే అలసంద వడలు చేసుకొని తింటారనమాట. అందరి ఇళ్ళల్లో ఇవే ఉంటాయి ఆల్మోస్ట్. ఇంకా భోగి పండుగ రోజు కూడా మా అమ్మ వాళ్ళు వచ్చేసి నాన్ వెజ్ చేసుకొని తింటారండి. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నాన్ వెజ్ అయితే కనుమ పండుగ రోజే ఉంటుంది అనమాట. ఎందుకంటే బట్టలు పెడతాం కదండి, ఇంకా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటాము. ఇంకా మళ్ళీ నాన్ వెజ్ తెచ్చుకుంటే బాగుండదని చెప్పనేసి ఇట్లా బట్టలు అవి పెట్టేసిన తర్వాత ఇంకా కనుమ రోజు అయితే నాన్ వెజ్ చేస్తారనమాట. ఇంకా అట్లా మా అమ్మ అయితే అలసంద వడలు ఇంకా అట్లనే నాటుకోడి పులుసు అయితే చేసిందంటే సూపర్గా ఉందనమాట. సో ఇంకా నేనైతే అన్నం కూడా పెట్టుకోలేదు, అట్లా వడలు ఆ నాటుకోడి పులుసే వేసుకొని తినేసానండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు వచ్చేసి బావి దగ్గరికి వెళ్దాము, అక్కడ వచ్చేసి టెంకాయలు అవి ఉన్నాయి అని చెప్పనేసి చెప్పాడనమాట. టెంకాయలు దాదాం రాండి అని చెప్పనేసి. సో ఇంకా అందుకోసం ఇక్కడ నేను ఇంకా అట్లనే మా హస్బెండ్ బండి ఆర్యను అందరం వచ్చేసామండి. ఆర్య వచ్చేసి మా తమ్ముడితోనే వచ్చేసాను అనమాట ఆల్రెడీ. ఇక్కడ చూడండి, అసలు మా బావి దగ్గరికి అయితే వచ్చాం కదండి. ఇంకా ఇక్కడ హైవే రోడ్ అయితే పడుతుందనమాట. దానివల్ల అసలు ఏది ఎక్కడుందో కూడా అసలు గుర్తుపట్టలేకుండా అయిపోయిందనమాట ఈ రోడ్డు అవి వేయడం వల్ల. ఇంకా మా అమ్మ వాళ్ళకి కూడా పొలం అయితే చాలా వరకు పోయిందండి రోడ్డుకి. ఇంకా దానికి డబ్బులు ఇచ్చారు, బట్ కానీ చాలా తక్కువలేండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే లీజ్కి అయితే ఇచ్చేసిందని చెప్పాను కదా భూమి. ఇంకా ఆ భూమిలో వచ్చేసి వాళ్ళు ఫస్ట్ టమాటో చెట్లు అయితే నాటారనమాట. ఇంకా ఆ టమాటో చెట్లు అయితే వాటిని పెరికేసి ఇంకా మళ్ళీ అదే హోల్స్లో కర్బూజకాయలు ఇంకా అట్లనే దోసకాయలు గింజలు అయితే నాటారంట. ఇంకా అవి అయిపోయిన తర్వాత మళ్ళీ టమోటాలు అయితే నాటుతారంటండి. ఇట్లా ఈ పేపర్ వేసి నాటడం వల్ల గడ్డి అనేది తక్కువ పడుతుంది, దానివల్ల మనకి కూలీలు కూడా తక్కువ అవుతాయి అనమాట. ఇది మంచి ఐడియానే కదండి. ఇంకా ఇట్లా పేపర్ వేసి ఫస్ట్ టమోటాలు నాటారు, తర్వాత కర్బూజకాయలు ఇంకా దోసకాయలు నాటారనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇవి అయిపోతానే మళ్ళీ దీంట్లోనే టమోటాలు అయితే నాటుతారంటండి. అంటే ఈ పేపర్ మీదే వాళ్ళు 3 సార్లు పంటలు అయితే పండిస్తారనమాట. అంటే ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ అన్నట్టు మంచి ఐడియా నాకు అనిపించిందండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు ఇట్లా బావి దగ్గరికి అయితే వచ్చాము. వాడైతే టెంకాయలు అయితే కోస్తా ఉన్నాడు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక పక్క వచ్చేసి మా అమ్మ ఆవులకి గెడ్డు పుల్ల అయితే నాటిందండి. ఇంకా మా అమ్మ అయితే అక్కడ ఆవులు మేపుతా ఉందనమాట. ఇక్కడ చూసారు కదా, మొత్తం ఇట్లా వైట్ కలర్ లో పేపర్ కనిపిస్తా ఉంటే బాగుంది చూడడానికి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు అయితే టెంకాయలు అయితే కోసిచ్చాడనమాట. ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే ఆల్రెడీ తాగుతున్నాడండి కట్ చేసేసుకొని. ఇంకా ఇంకా నేనైతే అక్కడే 2 టెంకాయలు అయితే తాగేసానండి మా తమ్ముడి దగ్గర కట్ చేపించేసుకొని. ఇంకా ఇక్కడ చూసారు కదా, మా అమ్మ అయితే అక్కడ మాది కొంచెం బీడైతే ఉందనమాట. ఇంకా దాంట్లోనే ఆవులను అయితే కట్టేసి మేపుతుందండి. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఇంకా అట్లనే ఆర్యన్ అయితే వెళ్తా ఉన్నారనమాట. ఎక్కడికి అని అడిగితే వాకింగ్ చేస్తాను అని చెప్పనేసి చెప్తున్నాడు. ఇంక సరే అని చెప్పనేసి నేను కూడా అట్లా బన్నీని మా అమ్మ దగ్గర ఇచ్చేసి ఇంకా నేను కూడా అట్లా నడుస్తున్నానండి. ఎందుకంటే టెంకాయ నీళ్ళు ఎక్కువ తాగేసామన్నమాట. ఇంకా తిన్నాము, మళ్ళీ వెంటనే టెంకాయ నీళ్ళు తాగాం కదా, దానివల్ల కడుపు అయితే ఫుల్గా ఉందండి. సో ఇంకా అందుకోసమే అక్కడే అట్లా కొద్దిసేపు నడిచేసి ఇంకా మళ్ళీ ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా మా అమ్మ కూడా ఆవులను అవి తోలుకొని ఇంటికైతే వచ్చేసింది. ఎందుకంటే ఇంకా కనుమ పండుగ అంటే ఆవులకి పండుగ కదండి. ఇంకా ఆవులకి మంచిగా తెల్లవారితోనే వాటిని శుభ్రంగా చెరువు దగ్గరికి తీసుకొని వెళ్ళి వాటిని కడుక్కొని వచ్చి తర్వాత వాటికి చెక్క అనేది పెడతారంట. ఆ చెక్క పెట్టడం వల్ల వాటికి ఎట్లాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయని చెప్పనేసి మా అమ్మ అయితే చెప్పిందండి. అదేదో తుమ్మ చెక్క ఏదో అంటారనమాట. ఎవ్రీ
ఎవ్రీ ఇయర్ పెడతారండి తెల్లవారితోని. ఆవుల్ని శుభ్రంగా కడుక్కొని వచ్చి తర్వాత రోట్లో వేసి ఆ చెక్కని బాగా దంచి దాన్ని తినిపిస్తారనమాట. ఇంకా అట్లా తినిపించిన తర్వాత వాటిని కొద్దిసేపు మేపుకొని వచ్చి మళ్ళీ ఇట్లా ఇంటికి తోలుకొని వచ్చేసి వాటికి ఆ కొమ్ములకి పెయింట్ ఇంకా అట్లనే ఇట్లా బెలూన్స్ ఇవంతా కడతారనమాట. చాలా బాగుంటుందండి అట్లా ఆవులకి అలంకరిస్తే. ఇంక ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు అట్లా ఆవుల కొమ్ములకి పెయింట్ అయితే పూస్తా ఉన్నాడండి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను మా అమ్మ ఆవులకి కట్టడానికి బెలూన్స్ అయితే ఊపుతా ఉన్నామన్నమాట. ఇంక ఈ బెలూన్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఆర్యన్ బర్త్డే అప్పుడు తెచ్చినవే ఇంకా ఉన్నాయండి. ఇంకా వాటిల్ని అట్లా ఊపుతా ఉన్నామన్నమాట. ఇంకా చూడండి ఈ బెలూన్స్ అయితే ఇట్లా ఊపేసాము. ఇంకా వాటికి దారాలు అవి కూడా కట్టేసామండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఆవులకి ఫస్ట్ మా అమ్మ అయితే పూజ అయితే చేస్తుందన్నమాట. అంటే పూజ అంటే ఇట్లా పసుపు కుంకుమ అదన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా కడ్డీలు అవి తిప్పేసి చిట్లాకుప్పు వేస్తారండి. ఇంకా అక్కడికైతే తీసుకొని వెళ్తారనమాట ఆవుల్ని. సో ఇంకా అందుకోసమే ఇక్కడ మా అమ్మ అయితే ఆవులకి పసుపు కుంకుమ అదంతా పెడతాందనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ అయితే ఆవులకి మంచిగా పసుపు కుంకుమ అయితే పెట్టేసిందండి. ఇంక ఇక్కడ వచ్చేసి బన్నీని అయితే ఉయ్యాల్లో పడుకోబెట్టామన్నమాట. ఇంకా వాడైతే నిద్ర లేచేస్తాడండి. ఇంకా వాడిని ఎత్తుకొని ఇంకా మళ్ళీ ఇట్లా ఆవుల దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకా మా తమ్ముడు వచ్చేసి ఆవులకి పాలు అది పిండేసిన తర్వాత ఇంకా వాటికైతే అట్లా గెడ్డి అయితే వేసేసాడనమాట. ఎందుకంటే చిట్లా కుప్పు కాడికి పోయి వచ్చేదానికి మళ్ళీ టైం ఎక్కువ పడుతుంది అని చెప్పనేసి ఇట్లా ముందు ఆవులకి గెడ్డి అయితే వేసేసామండి. ఇంకా అట్లా అవి తింటా ఉంటే ఇంకా వాటికి వచ్చేసి మా తమ్ముడు ఇట్లా ఆవులకి చమ్కీ దారాలు ఉంటాయి కదా కలర్గా, ఇంకా అవైతే కడుతున్నాడు. ఇంకా తర్వాత బెలూన్స్ అవి కూడా ఊది పెట్టాం కదా, ఇంకా వాటిని కూడా అట్లా కడుతున్నాడు అనమాట. ఇంకా అవైతే అస్సలు ఉండించుకోలేదండి. అవి పొద్దునొకలు ఇట్లా కొమ్ములతో తీసేసుకొని పగలగొట్టేస్తున్నాయి అనమాట. ఇంకా ఫైనల్గా అట్లా కట్టేసి కొన్ని పిక్స్ అవి దిగేసి ఇంకా మేమైతే కాటమరాజు స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అదే అండి చిట్లా కుప్ప వేస్తారు కదా, ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా మా హస్బెండ్, నేను, పిల్లలు, మా అమ్మ అందరం అయితే ఇక్కడికి వచ్చేసామండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఎవరు రాలేదనమాట. ఎందుకంటే మా విలేజ్లో అంటే చీకటి అయినాక చిట్లా కుప్ప వెలిగిస్తారనమాట. సో దానివల్లే అందరూ నిదానంగా వస్తారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఈ పెద్దమ్మ వాళ్ళు అయితే వచ్చారండి. ఎందుకంటే ఈసారి వీళ్ళే గంప అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా అట్లా గంప తీసుకొని వచ్చి ఇక్కడ అంతా పూజ ఇచ్చి ఇంకా ప్రసాదం అది చేసి ఇక్కడ కోడైతే కోస్తారండి. అట్లా గంప ఎత్తుకొని వస్తే కాటమరాజు స్వామికి పెళ్లి కాని మగపిల్లలకి పెళ్లి త్వరగా అవుతుందని చెప్పనేసి మా చిన్నప్పటి నుంచి చెప్తా ఉంటారండి. ఇక్కడ వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదండి ఫోల్మాన్ దగ్గర గడ్డి వాము, అంటే అదే అండి చిట్లా కుప్పకి. ఇంకా మా చిన్నప్పుడైతే ఆవుల కింద గడ్డి అది ఉంటుంది కదా, అదంతా అట్లా కుప్పలుగా పెట్టేస్తారనమాట దిబ్బల దగ్గర. ఇంకా ఆ గడ్డిని ఎద్దుల బండ్లో కానీ లేదంటే ట్రాక్టర్లో కానీ వేసుకొని ఇక్కడికి వచ్చి వేసేవాళ్ళం అనమాట. చాలా పెద్దగా వేస్తా ఉన్నామండి. ఇంక ఇప్పుడు వచ్చేసి అందరూ బయట ఉన్నారు కదా, ఇంకా అంతగా పట్టించుకోరనమాట. సో దానివల్ల ఈసారి చిన్న చిట్లా కుప్పే వేశారండి. ఇంకా ఊర్లో వాళ్ళందరూ వచ్చారండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఊర్లో వాళ్ళందరూ వచ్చే గుందికి ఇక్కడ చీకటి అయితే అయిపోయింది. ఇంకా అట్లా ఆ చీకట్లోనే వాళ్ళనైతే కొంచెం చూపిస్తున్నాను అనమాట. మా ఊర్లో ఏంటంటే ఏదైనా ఒక చిన్న పండుగ అయినా కూడా అందరం కలిసి చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటామండి. చాలా బాగుంటది అనమాట. ఇక్కడ వచ్చేసి అందరూ అట్లా కాటమరాజు స్వామికి టెంకాయ అది కొట్టుకుంటారనమాట. ఇంకా కోళ్ళు కోసుకునే వాళ్ళు కూడా కోసుకోవచ్చండి. ఇంక ఇక్కడ వచ్చేసి మేము కూడా వస్తాను టెంకాయ అది కొట్టేసుకొని దేవుడికి దండం అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా ఆవుల్ని అందరూ ఇక్కడికి తోలుకొని వస్తారండి. ఇంకా అదంతా ఇక్కడ మీకు కనిపించదు, ఎందుకంటే చీకటి అయిపోయింది కదా, దానివల్ల ఇక్కడ అంతగా కనిపించదండి. ఇంక ఇక్కడ వచ్చేసి రోడ్డు పక్కనే ఇట్లా చిట్లా కుప్ప వేస్తారనమాట. ఇంకా అట్లా బండ్లు ఒక్కొక్కసారి వెళ్తూ ఉంటాయి. ఇంకా అప్పుడైతే ఇట్లా మా ఊరు జనాల్ని ఆవుల్ని చూపిద్దామని చెప్పనేసి అట్లా చిన్న వీడియో క్లిప్ అయితే తీసానమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అట్లా అందరూ టెంకాయలు అది కొట్టేసుకున్న తర్వాత ఇంకా చిట్లా కుప్ప అయితే వెలిగిస్తారండి.
పట్టుకోతా వస్తాండ. ఏంద్రది బాంబులు పెట్టింది పంచులోకి వెళ్ళిపోయింది టపాసా పంచులోకి వచ్చేసింది మామ. ప్రసాదం వెయ్యాలి వాళ్ళు. ఏంది కండువ. ఇక్కడ భద్రం కావాలి. పదం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే చిట్లాకుప్ప వెలిగించిన తర్వాత ఇంకా ఆవులకి ఆ మంట చూపించుకొని ఇంకా మళ్ళీ ఇంటికి అయితే తోలుకొని వచ్చేస్తారండి. ఇంకా ఆవులు ఇంటికి వచ్చేటప్పుడు ఇట్లా గేటు దగ్గర రోకలి ఇంకా అట్టనే పచ్చని గడ్డి అయితే వేస్తారనమాట. ఆవులు వాటిని దాటుకొని వస్తే మంచిదని చెప్పనేసి అట్లా అయితే పెడతారండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, కనుమ పండుగని మేము ఈసారి ఈ విధంగా జరుపుకున్నామండి. సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. Thanks for watching my video. Bye bye.